ఆమె సమయాన్నంతా హెచ్చించుకున్నారని ఇక్కడ మనం చూడవలసిన వారమే అవుతున్నాం. ఎందుకంటే ప్రియ బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే మనం ఎంతో సమయం ఉంటుంది, ప్రతి సమయాన్ని మనం ఏం చేస్తున్నాము, వ్యర్థముగానే పోనిస్తున్నాము. ఒకరోజు ఆదివారం అంతే మందిరానికి వెళుతున్నామేమో, లేక ఏదో ఒక శుక్రవారం మందిరానికి వెళుతున్నామేమో, కానీ తర్వాత రోజులన్నీ ఏమైపోతున్నాయి, మనం వ్యర్థముగా పోనిస్తున్నామే. ఆలోచించండి, వ్యర్థంగా సమయాన్ని పోనివ్వకుండా ఆ సమయంలో మనం ఎంతమందికి చెప్పగలము, ఎంతమందిని దేవుళ్ళలోనికి రాగించడం అంటే మనం ఇంటింటికి వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు. మనము ఖాళీగా ఉన్నప్పుడు, మనం ఇంటి దగ్గర ఉన్న ఎవరో గురించి మనతో మాట్లాడతారు కదా, ఆ మాట్లాడే సమయంలో లోకములో ఉన్న విషయములు కాకుండా
బయట ఉన్న విషయంలో కాకుండా మన కొరకు సిలువ వేయబడిన క్రీస్తు విషయంలో మనం చెప్పి క్రీస్తు వారి వైపు వారిని మనం మళ్లించగలిగితే ఎంతైనా ధన్యులమైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ప్రభావమైనది, దేవుని మాటలు ప్రభావమైనవి. ఎందుకంటే అంచె కాలాల్లో మనం ఉన్నాము. ఎప్పుడు ప్రభు రాకడము తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడే ఆయన రాకడేమో అన్నంత స్థితిలో మనం ఉన్నాము కనుక ఈ రోజే మంది, రేపు మందో లేదో మనకు తెలియదు కనుక ఏ రోజు ఆ రోజే మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. అనేక మందిని ప్రభు వారికి త్రిప్పడానికి మనం చూడాలి. సంఘాన్ని కట్టగలిగిన స్త్రీ అంటే ఆవిడ ఏం చేస్తారంటే తన ఖాళీ సమయాన్ని పని చేసుకున్నప్పుడు పని చేశారు, భర్తకు సహకరించినప్పుడు భర్తకు సహకరించారు, దైవజనులను ఆదరించినప్పుడు దైవజనులను ఆదరించారు. మిగతా సమయంలో ఏం చేశారంటే దేవుని మాటలు అందరికీ చెప్పారు కనుక అన్యులైన వారందరూ కూడా వారి గృహములో కూడుకోగలిగారు. అలా కూడుకున్నారు కనుకే వారందరూ ఏమైపోయారు? ఒక సంఘముగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. 18 మాసములు ఆ పౌలు గారు అక్కడ ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు కూడా వారు ఏమైనారండి? ఆ ప్రాంతం వరకు ప్రయాణం చేస్తే వెళ్ళారని వాక్యం తెలుస్తుంది. అంటే ప్రకటించిన స్త్రీ ఖాళీగా ఉండే స్త్రీ కాదు. ఎక్కడ ఉంటే అక్కడే ఆవిడ దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ మనము ప్రయాణం చేస్తున్నామా, ఇంటిలో ఉంటున్నామా, బయటికి వెళుతున్నామా, పని చేసుకుంటున్నామా, ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలండి? దేవుని మాటలు మనం బోధించాలని ఈ స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంఘాన్ని కట్టగలిగింది. ఇప్పుడు నేను సంఘము కట్టమని మిమ్మల్ని అందరినీ వెళ్ళి ఒక్కొక్క సంఘాలు కట్టమని చెప్పట్లేదు, కానీ మనం ఎక్కడ ఉంటే అక్కడే సంఘము. మనం అందరితో మాట్లాడి ప్రతి వారికి మనం బోధించి వారందరినీ మన సంఘానికి నడిపించామనుకోండి, అది కూడా సంఘము కట్టడమే కదా. అనేక మందిని మన మందిరానికి నడిపించామనుకోండి, అది కూడా సంఘము కట్టడమే కదా. ఎందుకంటే మనం ఒక ఆత్మను రక్షిస్తున్నాము, ఒక విశ్వాసాన్ని మనం బలపరుస్తున్నాము, ఒక ఆత్మ తప్పిపోకుండా మనం కాపాడగలుగుతున్నామంటే మనం ఎంత సంతోషించవలసిన వారము అనుకుంటాము కదా. ఈ స్త్రీని నేనే నడిపించాను, ఈ మందిరానికి ఈ కుమార్తె వస్తుందంటే ఆవిడ నేనే మార్చాను, ఈ కుమార్తె ఇంతగా దేవుని చేత ఆశీర్వదింపబడిందంటే ఆమెకు కారణము నేనే కదా అని మనం అనుకున్నప్పుడు ఎంత ఆనందము, మన హృదయంలో ఎంత సంతోషమో ఆలోచించండి. ఒక స్త్రీ, ఒక కుటుంబము నా ద్వారా రక్షింపబడింది, దేవుని కొరకు నేను ఒక కుటుంబాన్ని రక్షించాను అని మనం అనుకున్నప్పుడల్లా మనకి ఎంత సంతోషము కలుగుతుందో కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఇంత సంతోషపడుతూ ఉంటే మరి దేవుడు ఎంత సంతోషపడతాడు, దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు, ఆయన ఎంత గంతులు వేస్తారు. దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 7వదిగా మనం చూస్తే గౌరవింపబడిన స్త్రీ అండి. ఆవిడ ఎంత గౌరవింపబడింది అంటే మరి పౌలు గారు వారి గృహాన్ని ఎత్తుకుని వచ్చినప్పుడే మనం గమనించవచ్చు. అవునండి, గౌరవింపబడింది. అదే ప్రభు వారు అంటున్నారు, అన్యులైన వారు కూడా మీకు రుణపడి ఉన్నారు, కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటున్నాడు పౌలు. అంటే ఎంతమందిని ఈవిడ మార్చగలిగిందో, ఎంతమందికి సహకరించిందో, ఎంతమందిని ప్రభు దేవునిలోకి నడిపించిందో అంతమంది కూడా ఆవిడ ఏం చేస్తున్నారండి? గౌరవిస్తూ ఉన్నారు. గౌరవింపదగిన స్త్రీ అండి, గౌరవింపబడింది ఆవిడ. ఎవరి చేత? దేవుని చేత గౌరవింపబడింది, మనుషుల చేత గౌరవింపబడింది, మరి సమాజం చేత గౌరవింపబడింది, కుటుంబము చేత గౌరవింపబడింది, దైవ జనుల చేత కూడా గౌరవింపబడింది. అందుకే ఆయన అంటున్నాడు పౌలు గారు, నా జత పనివారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వారిరువురిని కలిసి ఏమంటున్నాడు? నా జత పనివారు అంటున్నాడు. ఎవరినైనా అంటున్నామా మనం అలా అనగలమండి జత పనివారు అని? ఎందుకంటే ఆయనతో పాటు కలిసి పరిచర్య చేస్తుంది గనక ఆ బిరుదు ఆయన ఇవ్వగలిగారు. దేవుడు ఇంకా గౌరవిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? 6 సార్లు ప్రిస్కిల్లా, అకులా ఈ గ్రంథంలో రాయబడ్డారు. 4 సార్లు ఆవిడ పేరు మొదట రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 సార్లు ఆవిడ పేరు పడుతుంది, 2 సార్లు మాత్రమే అకులా పేరు మొదట రాయబడి. అంటే దేవుడు మొదటి స్థానానికి స్త్రీకి ఇచ్చాడు కదా. మరి శ్రీమతి అంటారు కదా మనల్ని, శ్రీమతి అంటే స్త్రీ అంటారు కానీ స్త్రీ అని అనరు కదా. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనల్ని గౌరవిస్తున్నాడు కదా. ఎందుకు గౌరవిస్తున్నాడు ఆయన, ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, ఈ పరిశుద్ధ సంఘాన్ని లేక వధువు సంఘముగా చూడాలని ఆశపడుతున్నాడు కనుక ఈ 7 లక్షణములు కలిగి ఎవరమైతే ఉంటామో వారందరూ కూడా ఎవరమైపోతున్నామండి? దేవునికి ప్రియమైన వధువు సంఘముగా మార్చబడిపోతున్నామని దేవుడు మనతో మరి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆవిడ వ్యక్తిగతంగా మనం చూస్తే ఆవిడ చక్కని లక్షణాలు కలిగినదే ఉన్నది. ఆవిడ మరలా మంచి సాక్ష్యం పొందిన స్త్రీ, మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ, వాక్యం పట్ల ఏకాగ్రత కలిగిన స్త్రీ,
మంచి అంటే శారీరకముగాను మానసికంగాను పరిశుద్ధత కలిగిన స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ మనసులో కలంకము లేదు, శరీరంలో కలంకము లేదు, ఆలోచనలో కలంకము లేదు, తన జీవితంలోనే కలంకము లేని స్త్రీగా ఉంది కనుకే దేవుడు ఆవిని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవించుకున్నాడు దేవుడు. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏ బ్రతుకులు బ్రతుకుతున్నాము, ఒక్కసారి మనల్ని ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఒక్కసారి ఎవరికైనా ఆలోచించుకోండి. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? మన మనసులో కలంకం ఉందా? శరీరంలో కలంకం ఉందా? హృదయంలో కలంకం ఉందా? ఆలోచనలో కలంకం ఉందా? దేవుడు ఈ రోజున మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మన పరిశుద్ధ సంఘముగా చూడాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఎఫెసీ పత్రికలో అంటున్నాడు కదా, కలంకమైనను ముడతైనను మచ్చైనను అటిది ఏదైనను లేని సంఘముగా నేను చూడాలంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జీవిస్తున్నామా? అలాగనే మనం ఉంటున్నామా? అలాగనే మనం దేవుని కొరకు వాడబడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రిస్కిల్లా ఎలా జీవించింది? ప్రిస్కిల్లా దేవుని కొరకు ఎలా వాడబడింది? ప్రిస్కిల్లా దేవుని ఎలాగనే హెచ్చించింది? ఈ రోజున మనం దేవుని హెచ్చించగలుగుతున్నామా? ఒక్కసారి ఎవరి మనసుల వారే మనసు పూర్తిగా మానసికంగా కూడా ఆలోచన చేయమని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రిస్కిల్లా జీవితంలో ఆవిడ చేస్తున్న ఆ 7 లక్షణములను బట్టి సంఘములో కూడా దేవుడు అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అవునండి, హల్లెలూయా. క్రీస్తుకు సంఘము లోబడి ఉన్నట్లుగా మనం కూడా ఏం చేయాలండి? లోబడాలి. అవునా? ఎవరికి లోబడాలి? బాహిరంగముగా మన భర్తలకు మనం లోబడాలి, ఆత్మీయంగా దేవునికి లోబడాలి. అయితే మనకు కనబడేది మొదట బాహ్యంగా కాబట్టి మన భర్తలు మనం ఏం చేయాలండి? గౌరవించాలి. ప్రభువు అక్కడే అంటున్నారు, మీ భర్తలకు లోబడండి అని స్త్రీలకు చెప్పారు, మీ భార్యలను ప్రేమించండి అని భర్తలకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ మాత్రమే లోబడితే కాదండి, భర్త కూడా ప్రేమించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అకుల ప్రిస్కిల్లాను మనం చూస్తే వారు ఏక శరీరమై ఉన్నారు, ఏకాత్మై ఉన్నారు, ఏక తలంపు కలిగి ఉన్నారు, ఏక పనిలో సాగిపోయారు. అవునండి, ఎక్కడ చూసినా వారిద్దరే, ఆయన వెంబడించిన వారిద్దరే, ఆయన పరిచయం చేసిన వారిద్దరే, అనేక మందిని నడిపించిన వారిద్దరే. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు ఆది కాండంలో దేవుడు ఈ భార్యాభర్తలు దీవించినట్లుగా వీరు జీవించారని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏమన్నారు? తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోమన్నారు కదా. మరి తర్వాత ఏం చేయాలి? వారు ఏక శరీరముగా జీవించాలి. ఏక శరీరముగా జీవించాలంటే శరీర ఆలోచనలు కాదు కానీ ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా స్థిరపడాలి. ఒకే మనసు, ఒకే తలంపు, ఒకే ఆలోచన, ఒకే పని కలిగిన వారై జీవిస్తే ఆ కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో కుటుంబములు ఆశీర్వదింపబడలేదు అంటే దానికి కారణం ఏమంటే మనం సరైన రీతిలో బ్రతకటం లేదు కాబట్టి, సరైన వారిగా మనం జీవించటం లేదు కాబట్టి మన కుటుంబంలో ఆశీర్వదింపబడటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా జీవితంలో ఆశీర్వదింపబడ్డాయి అంటే దేవుని సకలాజ్ఞల్లో వారు నడిచారు కాబట్టి, దేవుని మాటకు వారు లోబడ్డారు కాబట్టి, దేవుని వారు హెచ్చించుకున్నారు కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మరి ఈ రోజున మనం ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? ఒక్కసారి అందరము ఎవరికి వారి ఆలోచించుకోండి. మన కుటుంబంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? ఎందుకు మన కుటుంబంలో బాగుపడట్లేదు? అనారోగ్యాలతో ఎందుకుంటున్నాము? 2 వారాలతో ఎందుకుంటున్నాము? మన కుటుంబంలో పని జరగక ఎందుకుంటున్నాము అంటే దానికి కారణము ప్రభు మాత్రం కాదు, మనమే, మన అయోగ్యతే, మనము నిర్లక్ష్యమే, మనం చేస్తున్న పనులే మన జీవితాలను దేవుడు హెచ్చించేలా చేయలేకపోతున్నాయి. కనుక ప్రియబిడా, ప్రియ సంఘమా, ఈ రోజున దేవుడు ఆత్మ తండ్రి మీతో మాట్లాడేది ఏంటంటే మరి కుటుంబములు మనం కట్టుకోవాలంటే మొదట భార్య భర్తలు సఖ్యతగా ఉండాలి, వారి మధ్యన ప్రేమ ఉండాలి, వారి మధ్యన ఐక్యత ఉండాలి, వారి మధ్యన సమాధానం ఉండాలి. అలాగని ఎప్పుడైతే వారు ఇరువురు ఏకముగా జీవించగలుగుతారో అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. ఇలాగని మనం ఉండలేక, ఎందుకంటే మనం బయట చక్కగా కనబడతాం, భార్యాభర్తలుగా వెళతాం, కనబడతాం, అందరికీ ఆత్మీయంగా వీళ్ళని చూస్తే ఎంత ఆత్మీయంగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటారు ప్రజలు. కానీ గృహంలోనికి వస్తే ఏమవుతుందండి? ఎవరి దారి వారిదే. ఈ రోజులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే మేము యాజకములు గనక అనేక మంది ప్రార్థన అంశములు మరి చెబుతారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వారి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి భార్యాభర్తల మధ్యనేనండి ఈ రోజుల్లో అసలు సఖ్యత ఉండట్లేదు. భర్త ఒక దారి అయిపోతాడు, భార్య ఒక దారి అయిపోద్ది. అవునండి, తాగుబోతు భర్తలు, భార్య నిర్లక్ష్యం చేసి పరాయి ఆడలతో తిరిగే భర్తలు ఎంత దారుణంగా ఉన్నాయి రోజులు అంటే మన జీవితంలో ప్రభువులో సరిగ్గా మనం కట్టుకోకపోవడాన్ని బట్టే,
మన జీవితంలో సరిగ్గా మనం దేవునికి ఇవ్వలేకపోవడాన్ని బట్టి ఎంత దారుణంగా మనం జీవిస్తున్నాం ఈ రోజుల్లో. అంటే దేవుడు చెప్పింది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. అంటే అందరూ అనగా క్రైస్తవం మనమే, వాక్యాన్ని అనుభవిస్తున్న మనమే, ప్రార్థిస్తున్న మనమే, వాక్యమును ధ్యానిస్తున్న మనమే కూడా ఏం చేస్తున్నామంటే మరి సాతానుకు లొంగిపోతున్నామో, సాతాను ప్రేరేపింపబడుతున్నారో తెలియదు, కానీ మనమే ఏమైపోతున్నా పడిపోతూ ఉంటున్నాం. ఎక్కడ చూడండి కన్నీరు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యములు, కుటుంబంలో నెమ్మది లేకపోవటము. అలా నెమ్మది లేకపోవడానికి కారణము ప్రభు మనల్ని ఆశీర్వదించలేకపోవటం కాదు, ప్రభువుకు మనం లోబడి ఉండకపోవటము, ప్రభు మాట మనం వినకపోవటము, క్రీస్తు ఆజ్ఞలో మనం నడుచుకోలేకపోవటము, దేవుడు మనల్ని జత చేస్తున్నప్పుడు మనం ఒకరినొకరు గౌరవించుకోలేకపోవటము, లోబడి ఉండకపోవటము. భర్తకు భార్య లోబడాలి, భార్యను భర్త ప్రేమించాలి. మరి అవి రెండు మనలో లేకపోవడాన్ని బట్టి ఆ కుటుంబాలు ఏమవుతున్నాయండి, చాలా దారుణంగా మరి తయారవుతున్నాయని మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనతో చెప్పేది ఒకటే, దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగే మరి ఏం చేయాలి, పురుషుడు కూడా స్త్రీని ప్రేమించాలి. మరి సంఘము దేవునికి లోబడి ఉంది. మనందరం కూడా మరి మనకి తెలుసుగా ఉన్న మన భర్తలకు ఏమవ్వాలండి, లోబడి ఉండాలి అనుకుంటూ ఉంటాము, కానీ చేయలేకపోతుంటాం. చేయాలి. మన దైవజనులు మరి దేవదాసయ్య గారు కూడా చెప్పింది కూడా అదే కదా, బోధించేవారు బోధకు తగినట్లుగా జీవించాలట. ఆ జీవితాలు మరి మనలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రిస్కిల్లా దేవుని కొరకు ఎలా వాడబడిందో, తన జీవితాన్ని ఎలా అంకితం చేసిందో, అందుకే పౌలు అంటున్నాడు కదా, వారు నా కొరకు ప్రాణము పెట్టడానికి కూడా వెనుకాడలేదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవజనుల కొరకు, దేవుని సేవ కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా వారు ఏం చేయలేదండి, వెనుకాడలేదు. అంతగా వారు దేవునిలో ఐక్యమై దేవుని కొరకు వారు పోరాడారు, దేవుని కొరకు వారు నిలబడ్డారు. ప్రియబిడా, ఈ రోజున దేవుడు మనతో అదే చెబుతూ ఉన్నారు. మనం దేవునిలో బలపడాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు మనం ఏమవ్వాలండి, మనం మరణించాలి. ఎందుకో తెలుసా, ఇక రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించాము, అనుభవిస్తున్నాము కూడా అని. అవునండి, మనకు కావాల్సింది ఏంటండి ఈ రోజుల్లో? ఒక మనిషికి కావాల్సింది ఏంటి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి అవే కదా, అవే కదండి. ఎంత ఆస్తున్నా అంతస్తున్నా దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే అనుభవిస్తామా? అందుకే ఈ రోజున మనం ఏం చేయాలి, అవి దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు వాటిని అనుభవించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని కొరకు బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చి అదే ప్రభువా ఇదే ప్రభువా అని అడగవలసిన అవసరం లేదు. మనకు అన్నీ ఇచ్చేస్తున్నాడు దేవుడు, అన్నీ అనుభవిస్తున్నాం. ఇంకా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నీ రాకడకు దేవా మమ్మల్ని సిద్ధపరచు, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని మనం అడగవలసిన వారమై ఉన్నాం. లేదా మా జీవితంలో మార్చు ప్రభువా అని అడగవలసిన వారమై ఉన్నాం. మమ్మల్ని మేము మార్చుకోవాలి. ఎందుకంటే నిజమైన భక్తి తనను తాను సిద్ధపరచుకోవాలి, తనను తాను మరి బలపరచుకోవాలి. అవునండి, మరి మన యెహోలోక మాలిన్యములు అంటుకోనివ్వకుండా దేవుని కొరకు మనం ఏం చేయాలి, దేవుని కొరకు మనం వాడబడాలని ప్రభు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, వాక్యం అనే ఉదక స్థానము చేత నేను బలపరుస్తూ ఉన్నాను అంటున్నాడు. మీరు పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉండాలని దాని కొరకు నేనేమయ్యాను, నన్ను నేను అర్పించుకున్నాను అంటున్నాడు ప్రభు. మన కొరకు ప్రభువారు తన శరీరమును మరి మన కొరకు త్యాగము చేసి నలగగొట్టుకుని ఆ శరీరానికి మనకి ఇస్తే మనమేం చేస్తున్నాం, మరి ఆ శరీరమును అనుభవిస్తున్న మనము, ఆ రక్తాన్ని అనుభవిస్తున్న మనము, మరి మన శరీరమును శుద్ధిగా ఉంచుకోవాలా వద్దా? అంటే చాలామంది అంటారు, ఆత్మే కదండి దేవుడికి కావాల్సింది, ఆత్మే కదా పరమాత్మలో కలిసిపోతుంది, శరీరం ఏం అక్కలేదు అనుకుంటున్నారు. కాదు, దేవుడు శరీరాన్ని కూడా మలినము చేయకూడదని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ శరీరము కావాలంటున్నాడు ఆయన. హెబ్రీయులకు అంటున్నాడు, నాకు ఒక పరిశుద్ధ శరీరమును అమర్చదివి అంటున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు కనుక అందరూ పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మనము కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా జీవించాలి. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని ఇచ్చాడు, శరీరాన్ని దారిపోస్తాడు, మన కొరకు నలగగొట్టుకున్నాడండి శరీరాన్ని. అనుచేత మనం ఏం చేయాలి, మన శరీరాన్ని ఆయన వాక్యం అనే ఉదక స్నానంతో మనం స్నానం చేస్తున్నాడు కనుక ఈ శరీరము అపవిత్రము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే. అవునా కదా, మనదే. కనుక మనం ఏం చేయాలి, మన శరీరము శుద్ధిగా ఉంచుకోవాలి, ఆత్మశుద్ధిగా ఉంచుకోవాలి. అందుకంటే ప్రిస్కిల్లాని ఆ రోమ్ నగరంలో అంటూ ఉంటారంటే ఇప్పుడు కూడా ఆవిడ సువార్త ప్రకటించిన పరిశుద్ధ ప్రిస్కిల్లా అని పిలుస్తారంటండి. ఏమని పేరండి? సువార్తను ప్రకటించిన
పరిశుద్ధ ప్రిస్కిల్లా అంటండి. అంటే ఆమెలో ఏమి లేదు, కళంకము లేదు, ముడత లేదు, మచ్చ లేదు, అటుది ఏది లేదు. ఆవిడకి పరిశుద్ధంగా జీవించారు కనుక పరిశుద్ధ ప్రిస్కిల్లాగా ఆవిడ పేరు పొందారు, గౌరవింపబడ్డారు. మనము కూడా గౌరవింపబడాలని కోరుకుంటాము కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆవిడ కోసం మనం కొనియాడబడుతున్నామంటే, చెప్పుకుంటున్నామంటే, ఈ ప్రిస్కిల్లా గురించి మనం మాట్లాడుతున్నామంటే దేని చేత? ఆవిడ చేసిన క్రియలు, ఆవిడ చేసిన పనులు, ఆవిడ దేవుని ఎత్తి చూపిన విధానము, దేవుళ్ళలోనికి నడిపించిన విధానము, అనేక మందికి దేవుని కొరకు బోధించిన వాటిని బట్టే కదా ఈ రోజున ఆవిడ కోసం మనం చెప్పుకోగలుగుతున్నాము. మరి మనల కొరకు మన కోసం కూడా చెప్పుకోవాలి అంటే, మన కుటుంబంలో చెప్పుకోవాలన్నా, మన సమాజంలో చెప్పుకోవాలన్నా, మందిరాల్లో చెప్పుకోవాలన్నా మనం కూడా ఏమి కలిగి ఉండాలి అంటే ఈ లక్షణములన్నీ మనం కలిగి ఉంటే, ఈ లక్షణములన్నీ దేనికి సాదృశ్యము? వధూ సంఘానికి సాదృశ్యము గనక వధూ సంఘముగా ఉండాలని ఆశపడుతున్నాము గనక, వధువులుగా మార్చబడాలని మనం కోరుకుంటున్నాము గనక, మరి క్రీస్తు ప్రభువు వారు వరుడుగా రాబోతున్నాడు గనక, వరుడుగా రాబోతున్న వరుడు పక్షముగా వరుడు పక్కన మనము ఒదిగిపోవాలని ఆశపడుతున్నాము గనక, మరి మనం ఏం చేయాలంటే ప్రభు వారు ఏం చెప్పారో వాటిని నేర్చుకోవాలని ఈ రోజున ఆత్మ తండ్రి ఈ ప్రిస్కిల్లా వారి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆవిడ పేరు మీద ఆ రోమ్ నగరంలో ప్రాచీనమైన భూగర్భ సమాధి కూడా ఉందటండి. ఒక స్త్రీకి భూగర్భ సమాధిని కూడా మరి పెట్టారంట. అలాగే ఆవిడ పేరు మీద ప్రిస్కిల్లా మందిరం అని కూడా రోమ్ పట్టణం ఇప్పుడు కూడా ఉందంట. ఎందుకు ఒక మందిరాన్ని స్త్రీ పేరు మీద కట్టారు అంటే ఆవిడంతగా ఘనత పొందారు కాబట్టి, ఆవిడంతగా హెచ్చింపబడ్డారు కనుక, ఆవిడంతగా దేవుని చేత ప్రేమింపబడ్డారు కనుక. ప్రేమిడా, మరి ఈ రోజున మనం దేవుని చేత ప్రేమింపబడుతున్నామా? దేవుని చేత మనం పిలువబడుతున్నామా? దేవుని చేత మనం గౌరవింపబడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం ఎక్కడో అక్కర్లొద్దు, మన గృహంలో మనం ప్రేమింపబడితే చాలండి, మన కుటుంబాల్లో మనం హెచ్చింపబడితే చాలండి, మన సంఘాల్లో మనం హెచ్చింపబడితే చాలండి కదా. ఒక స్త్రీకి కావాల్సింది ఏమండి? మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ మనల్ని అందరూ గౌరవిస్తే అది మనం ఏం చేస్తాము? చాలా సంతోషంగా ఆనందంగా అనుభవిస్తాం. కానీ అదే దేవాతి దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, మన ప్రియుడిగా రాబోతున్న దేవుడు వచ్చి ఆయనే మనల్ని ప్రేమిస్తే, ఆయనే మనల్ని హెచ్చిస్తే, ఆయనే మనల్ని గౌరవిస్తే ఇంకెంత సంతోషిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరి గొంతులు వేసేయమా, ఎగిరి గొంతులు వేసే పరిస్థితి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అంటే ఆయన చెప్పే ప్రతి మాట మనం వినాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున ప్రిస్కిల్లా వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి భక్తి కలిగి మనం జీవించాలి, పరిచర్య చేసే విధానంలో మనం నడవబడాలి, ప్రకటించే స్త్రీగా మనం ఉండాలి. అవునండి, అనేక మందికి బోధించేవారిగా మనం ఉండాలి, మనము సంఘాన్ని కట్టే స్త్రీగా మనం ఉండాలి, మనము ఒక గౌరవింపబడే స్థితిలోనికి మనము రావాలి. 31వ సామెతలో అధ్యాయం మనం చూస్తే అందులో ఏముంటుందండి? అన్ని స్త్రీని గౌరవిస్తుంది కదా. వారి కుమార్తెలు లేచి ఆమె ఏమంటారు? ధన్యురాలు అంటారు. అవునండి, అంటే మన బిడ్డలు మనల్ని ప్రేమించాలన్నా, మన బిడ్డలు మనం గౌరవించాలన్నా, మన భర్త మనల్ని ప్రేమించాలన్నా, మన కుటుంబ సభ్యులు మనల్ని హెచ్చించాలన్నా ఏం కావాలి? ఆ 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న ప్రతి లక్షణము మనలో ఉంటే లాస్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుందని ఏం చెప్తున్నారు? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు కొనియాడబడిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు మనకేంటంటే మన అందము వ్యర్థమండి, మన సౌందర్యం వ్యర్థం. మన దేవుడిచ్చిన ఈ అందాలను మనం కాపాడుకోవడం తప్పులేదు, కానీ దాని వైపే మనంతా దృష్టి మన అందాల మీద, శరీరం మీద పెట్టుకుని దేవుని నిర్లక్ష్యం మనం చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎందుకంటే మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో, మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో, మన మనసు ఎంత మరి కళంకం లేకుండా ఉంటుందో అంతగా దేవుని చేత మనం ప్రేమింపబడతాం. దేవుడు కోరుకుంటున్నాడు, నీ మనసును కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు హృదయంలో నివసిస్తానంటున్నాడు ఆయన. నీ హృదయమే నాకు దేవాలయం అంటున్నాడు ఆయన. ఈ హృదయం అనే దేవాలయం దిగి వస్తానంటున్నాడు కనుక ఈ హృదయంలో మనం ఎవరికి చోటు ఇవ్వాలి? మా వరుడే వస్తున్న క్రీస్తు వారికి మన హృదయంలో చోటిస్తే ఆయన వచ్చి ఏం చేస్తారు? ఈ హృదయంలో ఆయన నివసిస్తారు. ఆయనతో పాటు మనతో పాటు ఆయన కూడా ఏం చేస్తామండి? మరి నివసించడానికి అవకాశం కలుగుతుంది కనుక అలాగనే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియబిడ్డ, మనము ఈ లక్షణములన్నీ కలిగి దేవుని కొరకు మనం వాడబడి, దేవుని మనం ఎత్తి చూపి అనేక మందికి ఈ ప్రిస్కిల్లా ఎలాగ అనేక మంది సహకారిగా, ఉపకారిగా నిలబడి అనేక మందికి దేవుని కొరకు బోధించి, దేవుని కొరకు అత సాక్షిగా జీవించి లాస్ట్కి ఏమైంది తెలుసండి? వారిరువును కూడా ఏం చేశారు? శిరస్సును ఖండించి చంపేస్తారు. దేవుని కొరకు
సాక్షుల లిస్టులో కూడా వారు వెళ్ళిపోయారు. అంత కీర్తిని పొందుకున్నారు ఈ అకుల ప్రిస్కిల్లాలు. దేవుని సాక్షులుగా మరి మిగిలిపోయారు. కనుక దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే పోరాడారు, దేవుని ఎత్తి చూపారు, దేవుని ఆత్మను దించివేశారు, అనేక మందిని దేవుని కొరకు నడిపించారు. ఆఖరికి ఆ దేవుని కొరకు వారు మరణించారు. కనుక ప్రియ సంగమా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే, దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఒక సాక్షులుగా నిలబడాలి. ఆయన కొరకు ఒక మరి నీతిమంతులుగా మనం నిలబడాలి. పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. పరిశుద్ధులుగా మనం నిలబడినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధులైన దేవుడు ఎన్నుకుంటాడు. మరి పరిశుద్ధ హృదయం కలిగిన వారి దేవుడు కోరుకుంటాడు. ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన కొరకు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘం ఆయనకి ఇష్టమైన సంఘంగా జీవించాలని కోరుకుంటున్నాడు. మనమందరము సంఘముగా, వధువు సంఘముగా ఉన్నాము. ఒక్కొక్కగా చూస్తే వధువులుగా ఉన్నాము. కనుక ఈ వధువు దగ్గరికి వచ్చి దేవుడు మనల్ని ఆకర్షించుకోవాలంటే, ఈ వధువులను దేవుడు ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాలి అంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రీస్తు రక్తం చేత శుద్ధైన మనము, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న మనము నిజమైన క్రీస్తును ఎత్తు చూపేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మాటలో తప్పు ఉండకూడదు, మన చూపులో తప్పు ఉండకూడదు, మన నడకలో తప్పు ఉండకూడదు, మన ప్రవర్తనలో తప్పు ఉండకూడదు. దేవుడు వచ్చి చూచినప్పుడు ఆయనకు మనం ఏం చేయాలి? కళంకము లేని వారిగా మనకు కనబడినప్పుడు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే ఆయనతో పాటు మనల్ని ఏం చేస్తారండి? ఆకర్షించుకుంటారు, ఆయత్తపరుచుకుంటారు, ఆయనతో పాటు తీసుకుని వెళతారు. ఆయన ప్రక్కన వధువులుగా మనలను నిలిపివేస్తారు. మరి మనము ఆయనతో పాటు ఎగిరి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుండి మరి 7 ఏళ్ల విందులో ఆయనతో పాటు మరి భోజనము చేసే అంతస్తు దేవాతి దేవుడు మన ఎల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కొద్ది నిమిషములు ప్రభువా మీరు మమ్మల్ని నిలవబెట్టుకుని మాట్లాడిన విధానానికి వందనాలు. విన్న వాక్యము ప్రతి వారిని ప్రభువా దర్శించి తట్టి ప్రతి వారి హృదయములను భద్రము చేసుకుని వాక్య ప్రకారము ప్రభువా జీవించి అనేక మంది ప్రభు అనేకమైన ప్రిస్కిల్లావాలుగా తయారయ్యి క్రీస్తు సువార్తను ప్రభువా ప్రపంచమంతా చాటించే ధన్యత ప్రతి వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు. విన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇది ప్రతి అంశమును దీవించి ఆశీర్వదించి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని ప్రభా మీరు వచ్చేటప్పుడు సిద్ధపరిచి ఆయత్తపరచడానికి సిద్ధముగా ఉన్న యేసు అని నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.